హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ చికెన్ లెగ్ పీస్తో మనము హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ తయారు చేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను లెగ్ పీసెస్ని ఇలా తీసేసుకున్నానండి 1.5 కిలోకి. అలానే టమోటాలు, ఇవన్నీ మనము రైస్లోకండి ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేశాను. పుదీనా, ఉప్పు, బిర్యానీ ఆకు, చెక్క, అలానే మొగ్గ, షాజీరా, యాలక్కులు, లవంగాలు, స్టార్ పువ్వు, రాతి పువ్వ, అలానే జాపత్రి, మిరియాలు, వీటన్నింటిని ముందుగా మనము కడిగి పెట్టుకున్న రైస్లోకి అయితే వేసేసుకుందామండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి పెట్టేసుకుందాము. చూడండి, ముందుగా మనము చికెన్లోకి బిర్యానీ మసాలా, కారం, పసుపు, ఉప్పునైతే వేసేసుకుందామండి. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్తో మనము అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసేసుకుందామండి. అలాగే డ్రై ఆనియన్స్ అండి వేసి వీటన్నింటిని బాగా ముందుగా మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టుకున్న తర్వాత మనం ఇందులోకి పెరుగు అయితే వేసేసుకుందాం. వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము వీటిని అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇంకొద్దిగా డ్రై ఆనియన్స్ వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనము ఇందులో ఆయిల్, నెయ్యి 2 కలిపి వేసేసుకున్నామండి సమభాగాలుగా. మనది వేడైందండి. ఇందులోకి మనము బాదం పప్పుని అలాగే జీడిపప్పుని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. గోడంబిని కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ వేసేసుకున్నాము. అలానే మెంతి కూర ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని నేను వేసేసుకున్నాను. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నానండి. కొద్దిగా కుక్ అయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బిర్యానీ. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వీటిలోకి మనము టమాటాలను వేసేసుకుందాము. చూడండి, టమోటా బాగా కుక్ అయిందండి. ముందుగా మనము కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి, ఎంచక్క పీసెస్కి మసాలా బాగా పట్టిందండి. వేసేసుకుందాము. చూడండి, ఇందులోకి మనం వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి మసాలా అంతా బాగా కుక్ అయ్యే విధంగా పీసెస్ బాగా కుక్ అయ్యేంత వరకు దీన్ని అలానే ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి. చూడండి, ½ అన్ అవర్ కుక్ అయింది కాబట్టి మనము ఒక స్టీము లేదా 2 స్టీముల వరకు కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ చికెన్ లెగ్ పీసెస్ లోపల వరకు బాగా కుక్ అవ్వాలంటే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే కుక్కర్కి విజిల్ పెట్టేసుకుంటాను. చూడండి, రైస్ ఇలా 70% అయితే కుక్ అయిందండి. దీన్ని వాటర్ అయితే సపరేట్ చేసేసుకుందాము. చూడండి, లెగ్ పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. ఈ విధంగా మనకి లేయర్స్ వస్తే పీసెస్ బాగా కుక్ అయినట్లండి. మనం ఈ విధంగా అయితే రైస్ని వాటర్ నుంచి సపరేట్ చేసామండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా వేసుకుందాము. ఈ విధంగా మనమంతా పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క లెగ్ పీస్ని దీని మీద అయితే వేసేసుకుందాము. ఈ విధంగా మనము లెగ్ పీసెస్ అన్నింటినీ వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ గిన్నె మీదకి ఇలాంటి ఒక కాటన్ క్లాత్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని దాని మీద మనము ఈ ప్లేట్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకుందామండి మొత్తము. ముందుగానే మనము స్టవ్ మీద ఒక పెనుమును అయితే ఇలా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు వీటిని దీని మీద పెట్టేసుకుందాము. పెట్టేసుకొని 10 to 20 మినిట్స్ అయితే దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి హైదరాబాద్ స్టైల్లో మనము లెగ్ పీస్ బిర్యానీ చేసుకున్నామండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.